శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరియు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అధ్యక్ష. ఇంకా తెలంగాణ తల్లి 2014 జూన్ 2 నాడు మిగులు బడ్జెట్లు ఉన్న రాష్ట్రం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఉండేది. ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణ లాగా ఈ విగ్రహం ఉందని ప్రజలు అంటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రాతలు మార్చాలి కానీ తెలంగాణ తల్లులు మారుస్తూ. ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడేటప్పుడు ఆగండి. నేను మాట్లాడతాను, కేకలు పెడతాను. నేను ఒకటి అధ్యక్ష, మరి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను తెలంగాణ ప్రజల మీద గుదిబండ పడుతుంది అధ్యక్ష. నిన్నొక్కరు, ఈరోజొక్కరు, రేపొక్కరు. పార్టీ తెలంగాణ ప్రజలంతా ఈరోజు అందులో ఒకటే ఒక లోపం ఉంది. ఓకే, అది మీరు సరిదిద్దుకుంటే సరిదిద్దుకోండి, లేకపోతే లేదు. ఈ ఒకటి మంత్రి గారు, మీరు గౌరవనీయ మంత్రులు, అదొక్కటే మీరు చేసిన పని ఆ హస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష. బహిరంగంగా చెప్తున్నా, వాళ్ళు చెప్తలేరు. నేను ఏం చెప్తున్నాను అధ్యక్ష, అదొక్కటి లేకుండా బతుకమ్మ లాంటి మన బతుకమ్మ తల్లిని పెడితే బాగుండేది. ఆ చేతి అధ్యక్ష, నేను మాట్లాడి అందమంతం సమానం. ఒకటి ఓకే వాళ్ళ విషయం అధ్యక్ష. రెండో, ఇక ఇప్పుడు ఈ కార్డు, ఒక్క నిమిషం, ఈ కార్డు శాసనసభనిచ్చిందా లేదా సార్ అధ్యక్ష? నాకు నేను శాసనసభ్యున్నా కానా? తెలంగాణ శాసనసభల 6 ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినా కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు? గౌరవనీయులు, మీరందరంటే గౌరవం, మీరంటారంటే అభిమానం, మీరంటారంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? నేనేమంటున్నాను అధ్యక్ష, ఈ దక్షిణ తెలంగాణ నిధులు దోసుకోపోతున్నారు. అభివృద్ధి లేదు, అధికారం లేదు, అవమానం. ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం? ఏదో మీ ప్రజల జీతాలు తీసుకున్నందుకు అధ్యక్ష మేము. దయచేసి అధ్యక్ష, మీరు కన్న తండ్రి ఈ శాసనసభ, వాళ్ళైతే బయట ప్రభుత్వంలో. ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమాజం అని చెప్పి ఉద్యమంలోకి వెళ్ళొచ్చి ఈరోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క, మాకు 5 కోట్లు ముంత, కాంగ్రెస్ వాళ్ళకు బిందెలు. ఏమక్క సమాజం అన్నావు కదక్క, ఎటువైందక్క? ఒక నిమిషం ఆగండి, నేను ఇది రుజువులతో చెప్తున్నాను అధ్యక్ష. అడుగడుగున అవమానాల పాలు చేస్తున్నారు. అభివృద్ధి లేదు, అధికారం లేదు, ఉల్టా అవమానం. ప్రతి అధికార వ్యవస్థని ప్రలోభ పెడుతున్నారు. ఒక్క నిమిషం, నేనే తప్పు ఒప్పుల గురించి కాదు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు వారికి ఉన్న ఆవేదన చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష, డెఫినెట్లీ మీ ఆవేదన ఉంది, కానీ స్పీకర్ గారికి ఈ విధంగా డోంట్ అట్రిబ్యూట్, ఇట్ విల్ బి అట్రిబ్యూటింగ్ టు ద రెస్పెక్టెడ్ చైర్. ప్లీజ్ ట్రై టు, వీ విల్ కన్స్ట్రెయిన్ అవర్ సెల్ఫ్స్. రెండోది అధ్యక్ష, వారి ఆవేదనకు సంబంధించిన అంశం ప్రతి ఒక్కటి కూడా ఒకరోజు మీరు సమావేశాన్ని పిలువారు అధ్యక్ష. వారికి సంబంధించిన ఏమైనా అంశాలు ఉన్నాయో మేము వస్తాం, తప్పకుండా ఆ ప్రస్తావన తీసుకుంటా. నేను చెప్పాను వెంకటరామరెడ్డి గారు కూడా, మీరు పిలవండి అధ్యక్ష, రేపు ఎల్లుండో, ఎందుకంటే ప్రత్యేకమైన ప్రస్తావన జరుగుతుంది. గౌరవ సభ్యులు, నేను అప్పీల్ చేస్తా ఉన్నా డెఫినెట్లీ ఇక్కడ కూర్చున్న ప్రోటోకాల్ వయలేషన్ అవుతుంది. హౌస్కు సంబంధించి బెదిరే కార్యక్రమాలు కావు అధ్యక్ష. నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా, గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. సార్ అధ్యక్ష, మీరు ప్రత్యేకంగా ఆ గౌరవ సభ్యులను పిలవండి అధ్యక్ష. ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినాయో ఆ ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మేము ప్రభుత్వ అధికారులకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది, ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పష్టంగా చెప్పాం. దయచేసి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన అంశాల విషయంలోనే ఒక ప్రత్యేకమైన ప్రస్తావన జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మీ ఆవేదనకు సంబంధించి కూడా గౌరవ శాసన సభాపతి గారిని మేము కూడా కోరుతా ఉన్నాం.
ఇప్పుడు సార్ ఇది అనేక సందర్భాల్లో చూసినాం అధ్యక్ష. మేము కూడా అనేక సందర్భాల్లో అనుభవించినాం. మేకు తెలుసు. ఈరోజు ఒక్కసారి 2 సార్లు ఇక్కడ కూర్చున్న చాలా మంది శాసనసభ్యులు చాలా సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం, ఇక్కడికి వచ్చినాం. ఈరోజు వారి ఆవేదన అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం కనుకనే ఈరోజు నేను స్పీకర్ గారు ప్రత్యేకంగా సమావేశాన్ని పిలవమని చెప్తా ఉన్నాను, కోరుతా ఉన్నాము స్పీకర్ గారిని. స్పీకర్ గారు మీరు మీ ఛాంబర్లో గౌరవ సభ్యులు ఎక్కడైతే ఎవరికైతే తప్పకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరుగుతూ ఉందో ఆ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మీరు ప్రస్తావన చేయండి. మేము ప్రభుత్వ పరంగా మేము తప్పకుండా దాన్ని సరిదిద్దుకునే అవకాశం తీసుకుంటాము. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అనేక సందర్భాల్లో వారు పాపం కొత్తగా వచ్చిండ్రు శాసనసభ్యులు, అనేక సందర్భాల్లో మీరు చూసిండ్రు, అటున్నాం ఇటున్నాం, మేము కూడా ఆవేదన చెందినాం. కానీ సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే నడిచినాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నేను గౌరవ శాసన సభ్యులను కోరుతా ఉన్నా, ఇది ఒక ప్రత్యేకమైన ప్రస్తావన, ప్రత్యేకమైన అంశం పైన స్టేట్మెంట్ కు సంబంధించి ఈ రోజు మీరు అనుమతించడంతో ఆ స్టేట్మెంట్ కు సంబంధించిన అంశాలను ప్రస్తావన చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు. వేరే ఇతర అంశాల విషయంలో మీరు సమయం ఏంది అధ్యక్ష, తప్పకుండా వారికి సంబంధించి వారి ప్రోటోకాల్ వారి ప్రివిలేజెస్ ని కాపాడే ప్రయత్నంలో మీరు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. వెంకట్రామరెడ్డి గారు దయచేసి సభను సజావుగా నడిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. నేను మీకు ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. వెంకట్రామరెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు కూర్చోండి, రాకేష్ రెడ్డి గారు కూర్చోండి. పాయల్ శంకర్ గారు మీరు మాట్లాడండి. అర్థమవుతున్నాం. పాయల్ శంకర్ గారు మాట్లాడండి. మీరు కూర్చోండి. వెంకట్రామరెడ్డి గారు ప్లీజ్. ప్రభుత్వం నుంచి సరి అయిన రీతిలో సమాధానం ఇచ్చి తృప్తిపరచాల. సభ్యులు అనేక సందర్భాల్లో వెంకటరమణారెడ్డి గారు కానీ రాకేష్ రెడ్డి గారు కానీ సందర్భం ఒకటైనప్పటికీ ఆలోచన ఆవేశం కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి అవమానాలు ఈ సభ దృష్టికి తప్ప మిగతా ఎవరికి చెప్పగలుగుతాం? మీరు ఈ సభకు తండ్రి లాంటి వారు, మీరు ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రావాలి. సభ్యులేం గొంతెమ్మ కోరికలు ఏం కోరుతున్నారు అధ్యక్ష, సభ్యులేం గొంతెమ్మ కోరికలు కోరతలేరు. సభా వ్యవహారాల శాఖ మంత్రి గారికి నాకు విజ్ఞప్తి ఏంటంటే మీరు సభ్యులకు సంతృప్తి ఇచ్చే విధంగా ఒక ప్రకటన చేయండి. వెంకట్రామరెడ్డి గారు ఈ సభ తర్వాత మీ ఇద్దరిని పిలుస్తాను, ఎల్ఏ మినిస్టర్ గారిని పిలుస్తాను, మాట్లాడతాను. మీకంటే ఎక్కువ ఆవేదన వెంకట్రామరెడ్డి గారు వినండి. వినడం నేర్చుకోండి. కొత్తగా వచ్చిన సభ్యులు మీరు. రాకేష్ రెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు కూర్చోండి, నేను చెప్తా. మీరు కూర్చోండి, నేను చెప్తా కూర్చోండి. మీరు కొత్తగా వచ్చిన సభ్యులు ఈ విధంగా సభల అమర్యాద పరిచయం. మీరు కూర్చోండి, కొత్తగా వచ్చిన నేర్చుకోండి. నేను చెప్తా కూర్చోండి. మీరు కూర్చోండి, నేను చెప్తా. వెంకట్రామరెడ్డి గారు కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా.
మీరు కూర్చోండి. వెంకటరామరెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. ఈరోజు సభ ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద నడుస్తున్నది ఒకటి. రెండు, మీకు ఏదైతే ప్రోటోకాల్ వయలేషన్ జరిగిందో దాని విషయంలోనే నిన్న సిఎస్ గారిని, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను అందరినీ పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. తప్పకుండా దానికి తగ్గ రీతిలో ముఖ్యమంత్రి గారు కానీ ఎల్ఏ మినిస్టర్ గారు కానీ నాకు సూచనలు ఇచ్చిండ్రు. మీకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీరు ప్రతి విషయంలో ఈరోజు జరిగేది ఏదైతే ఉన్నదో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ మీద ఏదన్నా మీకు క్లారిఫికేషన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే వినండి దయచేసి ప్లీజ్. వేముల వీరేశం గారు, గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ రోజులో గౌరవ మాతృమూర్తి సోనియా గాంధీ గారికి ఈ సభ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అందరికీ ఇస్తా. అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు కూర్చొని చెప్పు. మీరు కూర్చుంటే మాట్లాడతా చెప్తా కదా. ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు ప్లీజ్. రాకేష్ రెడ్డి గారు, నేను వెంకటరామరెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఒకటి కూడా ప్రస్తావనల విషయంలో మేము కూడా ఆ స్థానంలో ఉంటాం అధ్యక్ష. వినండి కొద్దిగా, ఒక దయచేసి. ఎక్కడైతే ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందో ఆ రోజు కూడా ప్రివిలేజ్ కమిటీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో మీరు ప్రస్తావన చేసిండ్రు. ప్రివిలేజ్ కమిటీ కూర్చొని దానికి సంబంధించిన ఉల్లంఘనలకు సంబంధించిన అంశం విషయంలో అధికారులను కూడా సమాధానం కోరుతుంది. 8 నెలలు అయిందని దృష్టికి తీసుకొచ్చిండ్రు. అతి తొందరలో ప్రివిలేజ్ కమిటీకి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేయమని స్పీకర్ గారు ఆదేశాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాము. ఆ విధంగా తీసుకెళ్లటం జరుగుతుంది. మీరు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చిండ్రు, మొట్టమొదటిసారి మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. మీరు అర్థం చేసుకోండి గౌరవ సభ్యులు, మీరు మొట్టమొదటిసారి ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడే కూర్చునే ప్రయత్నం చేసిండ్రు. కాదంటలేము, వీ నెవర్ హ్యావ్ డన్ ఇట్. రేపు పొద్దున వచ్చి ముఖ్యమంత్రి చైర్లో కూర్చుంటా అంటే కూడా కూర్చోండి. ప్రజలు ఈయన తీర్పు వెళ్ళాలని కూర్చుంటా అంటే కూర్చోండి. నేను మీకు అందరికి ఇచ్చే ప్రస్తావన చేస్తున్నారు. స్పీకర్ గారు అందరికి ఇస్తున్నారు. ఈ చర్చలో పాల్గొనడానికి మీకు నేను ఇస్తున్నారంటే మాట్లాడుతున్నారు ఏంటండి? వాట్ ఈస్ దిస్ సార్? దే హ్యావ్ టు అండర్స్టాండ్ సార్. మా గౌరవ శాసనసభ్యులు కూడా చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఎందుకు మెజారిటీలో ఉన్నారు? ఎందుకు ప్రభుత్వంలో ఉన్నారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా వారు ఇప్పుడు వచ్చిన 4 సభ్యుల్లో కూడా 3 మాట్లాడారు, ఇంకా 2 మాట్లాడేది ఉంది. మీరు 2 మాట్లాడేది ఉంది. ఆ ఓపిక లేకుండా ఎట్లా? ఓపిక లేకుండా ఎట్లా అండి? మా 3 మాట్లాడితే మీ 3 మాట్లాడుతుంటే ఎట్లా? ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, నేను దయచేసి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, 3 గౌరవ బీజేపీ సభ్యులకి మీరు అవకాశం ఇచ్చిండ్రు, చాలా సంతోషం. మా దగ్గర ఉన్న 4కే ఇచ్చిండ్రు మీరు ఇప్పటి వరకు. అది ఈరోజు మళ్ళీ 2 కూడా ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వండి అధ్యక్ష, కాదంటలేము. ఇస్తామన్న ఓపిక లేకుండా ఎట్లా సార్? రాకేష్ రెడ్డి గారు, దయచేసి రాకేష్ రెడ్డి గారు, ఇది నేను బేషిజాల పోకుండా, ఎందుకంటే వీఆర్ అపీలింగ్ వీఆర్ అపీలింగ్ టు రాకేష్ రెడ్డి గారు స్పీకర్ రాకేష్ రెడ్డి గారు, ఈరోజు వారి 2 సభ్యులకు కూడా నేను గౌరవ శాసనపతి గారిని కోరుతా ఉన్నా, వారి 2 సభ్యులు కూడా ఈరోజు మీరు అనుమతి ఇచ్చింది కనుక, ఒక నిమిషమో 2 నిమిషాలు మాట్లాడడానికి మీ అనుమతి ఇస్తే మాకేమి అభ్యంతరం లేదని కూడా చెప్పాము. 3 మాట్లాడడానికి 2 ఉన్నారు. 2 మాట్లాడడానికి అవకాశం ఇస్తామంటే కూడా అదే రేసి మాట్లాడుతా అంటే ఎట్లనండి? కాదండి, అందుకోసమే ఏందా వెంకట్రామ్, కమాన్ మ్యాన్, కమాన్.